2 నెలల చిన్నారి పూజిత కూతురు హాస్పిటల్ రెండో అంతస్తు నుంచి కిందకి పడేసినటువంటి నానమ్మ అంశం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కదా. కిటికీ చూడొచ్చు మనము. ఆ కిటికీ దయలో నుంచే నానమ్మ బేబీని 2 నెలల చిన్నారిని కిందకి పడేసిందని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం మనం ప్రభుత్వ హాస్పిటల్లో రెండో అంతస్తులో ఉన్నాం చూడొచ్చు. అక్కడ కింద అక్కడ పాప పడినప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ చాలా ఉన్నాయి. బాటిల్స్ మీద పడ్డాము. అందులో బేబీ ఉన్నటువంటి చిన్న బెడ్ ఉంటుంది, అది కుషన్తో కూడిన, దాంతోపాటు వేయడం వల్లనే ఆ అమ్మాయి బతికి బయటపడిందని కూడా ఆసుపత్రి వర్గాలు చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంతటి సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో మరి ఏకంగా ఆమె తల్లి కూడా చెప్తున్నది ఏంటి, అసలు ఆమె తల్లి ఈ మాటలో ఏం చెప్తుంది. పూజిత ఏదైతే ఉందో ఆ అమ్మాయి కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు తల్లిదండ్రి, కాబట్టి అది కూడా నచ్చట్లేదని చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారి మనం చిన్నారి తల్లి పూజితతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఎట్లా పడేసినా నాకైతే తెలియదు సార్. నేను పనుకొని ఉంటే పాపను పాలు తాపేసి అవి మేల్కొని ఉండ, ఎక్కడ ఎత్తుకుపోయింది ఆడేసిందో నాకైతే ఏం తెలియదు సార్. అంతే సార్. అంటే ఏం చెప్తాడమ్మా, కలిసినాం సార్. అంటే ఇది మామూలుగానే బిడ్డను ఎత్తుకొని అట్లా ఆడుకుంటా ఉండిస్తారు. నీకు ఇచ్చేసారు రాదు, అది చేసారు రాదు, నీకేంటి బిడ్డ ఈ వయసుకి ఏంటి చేసుకుంటువి అని అంటుంది సార్. లవ్ మ్యారేజ్ చేస్తారు. ఇష్టం లేదు సార్. నేను అంతే మా ఇంటికి ఎట్లా ఇంటికి వచ్చినావు, మేము సరిగ్గా చూసుకోమా, ఇట్లా చూసుకోమా అని అంటుంది సార్. వాళ్ళు అందరూ వస్తున్నారు సార్. వాళ్ళు వస్తే మీదే సంబంధం సార్. ఏమన్నా అయితే నా కూతురికి మీరే సార్ సంబంధము. మాకు అదే సార్, మాకు భయం. హెచ్చు తక్కువ ఏమన్నా అయితే మీరే. వాళ్ళు చాలా మంది వస్తున్నారు సార్. చైన్ వెనక్కి తీసుకోండి అని చెప్పి సార్. మేము వచ్చినది బుధవారం సార్. అంటే 10 రోజులు అయింది సార్. వారం అయింటుంది ఇక్కడికి వచ్చి. వాయి వచ్చింది, ఆమెను తప్పించింది అత్తమ్మ. అది తలకి ఎక్కింది. ఆ తలకి ఎక్కేపటికి వాయి వచ్చా ఇంతవే. ఆ తానికి హిందూపురం పోతుమే. ఆతో చాలా సీరియస్ ఉంది అన్నబట్టి ఈడ వస్తుమే. మాకు పెళ్ళి అయ్యి 2 ఏళ్ళు అయ్యి సార్. 2 ఏళ్ళు అయింది మాకు పెళ్ళి అయ్యా. ఆ పొద్దున ఇంకా ఇతవే ఉన్నాం హాస్పిటల్లో. మళ్ళీ హాస్పిటల్ ఆమె ఎట్లా అనుకునిందో ఏమో నాకైతే ఏం తెలియదు సార్. అంతే సార్. చాలా సీరియస్ ఉంది సార్. ఆపరేషన్ చేయాలంటున్నారు సార్. బతికేది దోటి అంటున్నారు. ఏమనైతే వాళ్ళు చేస్తారు అంతా. నా కూతురు బతుక్కోకుండా చచ్చిపోతే వాళ్ళతో నేను మాత్రం ఇడిచాను సార్. చంపేస్తాను నేనన్నా కానీ. అంటే అత్త నాకైతే ఏం తెలియదు సార్. ఆమె మేల్కొనే ఉండ, నేను అమ్మ నా భర్త పనుకొనే ఉంటాము. ఆమె ఏం చేసినా నాకైతే తెలియదు సార్. ఏంది గుర్తే ఏమనైతే మీరు చేస్తారు. వాళ్ళు అందరూ చాలా మంది వస్తున్నారు సార్. కేసు వెనక్కి తీసుకో అని అంటున్నారు సార్. బిడ్డకి నాకేమనైతే మీరే సార్ సంబంధం. స్టేషన్లో ఉన్నారు సార్. వాళ్ళు ఇది కేసు పెట్టి వదిలేస్తున్నారు సార్. అదా వాళ్ళ అమ్మ సపోర్ట్ పోయినాడు అందుకు సార్. నా పెళ్ళమ్మ బిడ్డ కావాలనుకున్నాడు అయితే నా సపోర్ట్ రాళ్ళ, వాళ్ళ అమ్మ సపోర్ట్ పోయినాడు సార్. అంతే సార్. ఏమీ అనలేదు సార్. ఏమీ అనలేదు. నార్మల్ డెలివరీ అయింది సార్ హిందూపురంలోనే. అప్పుడు ఏమీ అనలేదు. ఆశా వరకైతే మా పిన్నమ్మ వచ్చింది. అప్పుడు ఏమీ అనలే. హాస్పిటల్ 3 దినాలు ఉంటే ఇంటికి వస్తున్నాం. 2 నెలలకు పడినాక ఆమె తాపించి ఇట్లా అయిపోయింది సార్. హాస్పిటల్లో ఏమనుకున్నా ఏమో తెలిసి సీసీ కెమెరాలో ఆమె ఒప్పుకుంటుందా లేదని మళ్ళీ లాస్ట్లో ఒప్పుకోనింది సార్. ఆమె ఒప్పుకున్నాక మళ్ళీ సీసీ కెమెరాలో నువ్వేనమ్మా ఉండిండేది అని సార్ చెప్పినాం సార్. అయితే నాకైతే ఏం తెలియదు సార్. అంటే వారసు నేనంటే సరిపోద్దు, నేను నా మొగుడు అంటే సరిపోద్దు. ఆ బిడ్డ ఏం చేసినా ఏమో నాకైతే ఏం తెలియదు సార్. 2 నెలల చిన్నారని నానమ్మ రెండో అంతస్తు మీద నుంచి కిందకి పడేసి ఆ అమ్మాయిని చంపే ప్రయత్నం చేసిందంటూ పెద్ద ఎత్తున అనంతపురం జిల్లాలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో మనం సంఘటన స్థలం జరిగిన చోటే ఉన్నాం. ఇక్కడ సీసీ కెమెరా కూడా ఉంది. ఈ సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయి ఉంటుంది అని చెప్పేసి కూడా ఏదైతే ఉందో వైద్యశాల అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ కిటికీలోంచి ఆమె తీసుకువచ్చి పాపని ఇక్కడ నుంచి కిందకి వేసినట్టుగా చెప్తున్నారు. మరి ఇక్కడ నుంచి కింద పడినా కూడా అమ్మాయి చిన్న బాడీ అంతా గీతలు పడ్డాయి. మరి ఒకటి చిన్న తలకు గాయం తగిలి
తల్లో ఒకటి బ్లడ్ అయితే మాత్రం క్లాట్ అయింది అంటున్నారు. మరి దానికి దాదాపు 90% అమ్మాయి బతికే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ నుంచి కాలువలో కూడా కింద పడినట్టుగా చెప్తున్నారు. సూపరింటెండెంట్ అయితే మాత్రం ఇప్పటికీ ఆమె ఎటువంటి ఇబ్బంది లేదు అని సూపరింటెండెంట్ గారు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి పోలీసులు అయితే మాత్రం ఎవరైతే ఉన్నారో నాన్నని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇటువంటి సిచ్యువేషన్లోనే మరొకసారి ఇటువంటి పునరావృతం కాకుండా ముఖ్యంగా ఏదైతే ఉందో అమ్మాయి అనుకొని అమ్మాయి అవడం వల్లనే చంపడమే ప్రయత్నం చేసిందని ఒకవైపు చెప్తూనే ముఖ్యంగా వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని మీకు తల్లికి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్లనే ఇటువంటి సంఘటన జరిగిందని చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే మళ్ళీ పోలీసులు పూర్తిగా ఈ ఎంక్వైరీ చేసిన తర్వాత ఏం తెలుస్తారనేది వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకెనాడు RTV, అనంతపురం జిల్లా.